So hello guys, welcome back to another video of LOL Gamers. So guys, happy. సో గైస్ ఈరోజు అయితే మనం ఆటోమేటిక్ షుగర్ కేన్ ఫామ్ అయితే చేస్తున్నాం గైస్. అదైతే చాలా ఈజీ, బట్ చాలా ఎక్కువ అంటే చాలా స్పీడ్ అండ్ చాలా ఎక్కువ రెడ్ షుగర్ కేన్ అయితే చాలా ఈజీగా ఇస్తుంది గైస్ అదైతే. సో దానికి కావాల్సినవి అయితే చెస్ట్లో పెట్టాను గైస్, ఓన్లీ ఇవే. అయితే ఇది చాలా సింపుల్. ఫస్ట్ అయితే మీరు ఒక లివర్ ఇవైతే తీసేసుకుందాం, అండ్ నేనైతే వీటిని కాబుల్ స్టోన్తో అయితే కట్టబోతున్నా. అండ్ దీనికైతే ఫస్ట్ మీరైతే ఇలా ఒక వై షేప్లో వచ్చేదైతే ఒక వై షేప్ గైస్. షిట్, ఎస్, ఇలా వై షేప్ వచ్చేటట్టుగా అయితే ఒక కాబుల్ స్టోన్తోనైనా ఏ బ్లాక్స్తో అయినా కట్టండి. అండ్ దాని తర్వాత రెడ్ స్టోన్ రిపీటర్. నేను రెడ్ స్టోన్ రిపీటర్ మర్చిపోయా, ఎలా చేయాలి? రిపీటర్ RE రిపీటర్, రెడ్ స్టోన్ కంపాక్టర్ ఇక్కడ ఉందా? రెడ్ స్టోన్ రిపీటర్, దానికి కావాల్సినవి 2 రెడ్ స్టోన్ టార్చెస్, ఒక రెడ్ స్టోన్, ఇంకా స్టోన్ గాయస్. దానికి కావాల్సినవి అయితే ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా 2 రెడ్ స్టోన్ టార్చెస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ ఇంకా స్టోన్ని కూడా స్మెల్ట్ చేయాలి. సో గాయస్, నేనైతే ఆటోమేటిక్ స్మెల్టర్ అయితే ఒకటైతే చిన్నదైతే పెట్టుకున్నాను చార్కోల్ కోసం. నేనైతే ఎటువంటి కోల్ని అయితే మీ కేవ్స్లో మైన్ అయితే చేయాలనుకోవట్లేదు. అండ్ గాయస్, నాకైతే స్కెలిటన్స్ స్పానర్స్ అయితే దొరికాయి. ఒకటి కూడా కాదు, 3 స్పానర్స్ టోటల్గా 3 స్పానర్స్. టోటల్గా 3 స్పానర్స్ గాయస్. అది వచ్చేసి అయితే ఒకటి వచ్చేసి అయితే ఒక స్కెలిటన్, ఇంకొకటి నార్మల్ జాంబీ, ఇంకొకటి వచ్చేసి అయితే స్పైడర్ గైస్. కేవ్ స్పైడర్ అయితే కాదు, ఓన్లీ నార్మల్ స్పైడర్. ఓకే, ఒక స్టోన్. ఏంటి స్పీడ్ రావట్లేదు? ఓకే, ఇక్కడ ఫ్యూచర్లో అయితే బ్లాస్ట్ ఫర్నస్ది ఇంకా స్మోకర్ది అయితే ఇక్కడ సెట్ చేస్తాను గైస్ నేను. బట్ ఫ్యూచర్లో ఇవైతే ఏమి ఉండవు ఇక్కడ, బికాజ్ ఇవన్నీ ప్లేసెస్ అయితే మార్చేస్తాను గైస్. వీటి యొక్క ప్లేసెస్ అన్నీ అయితే మార్చేస్తాను. రెస్టారెంట్ రిపీటర్ రెడీ. వీటి యొక్క ప్లేసెస్ అన్నీ అయితే మార్చేస్తాను గైస్. ఇప్పటికైతే జస్ట్ టెంపరీ, బికాజ్ నాకైతే అవసరం. అండ్ ఫ్యూచర్లో అయితే మళ్ళీ ఇదంతా బేస్ అయితే చేసేస్తాను. అండ్ ఈ ఫార్మ్స్ కూడా నేను జస్ట్ ఫుడ్ కోసం మాత్రమే. ఫ్యూచర్లో అన్నీ ఆటోమేటిక్ అయితే చేసేద్దాం. సో ఇలా ఇక్కడ నుంచి అయితే రెడ్ స్టోన్ రిపీటర్ అయితే పెట్టండి. అండ్ మళ్ళీ ఇప్పుడు రెడ్ స్టోన్ టార్చెస్, ఒక రెడ్ స్టోన్ టార్చ్ని అయితే ఇక్కడ పెట్టండి. అండ్ మళ్ళీ ఇప్పుడు రెడ్ స్టోన్ డైరెక్ట్గా, ఓ షిట్, ఒకసారి ఈ లివర్ని ఆన్ చేయండి. ఏంటి రియాక్షన్? సారీ గైస్, రెడ్ స్టోన్ టార్చ్ అనేది ఇక్కడ కాదు, పీస్ ఆఫ్ రెడ్ స్టోన్ టార్చ్ అనేది ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఇది ఒక రెడ్ స్టోన్ క్లాక్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడైతే దీన్ని అయితే యాప్ చేయండి, బికాజ్ ఇప్పుడైతే ఇదేం అవసరం లేదు. అండ్ ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి ఇలా 4 బ్లాక్స్ గైస్. 6 బ్లాక్స్ గైస్. 1 2 3 4 5 6 ఇలా 6 బ్లాక్స్ ఫ్రంట్ వేయండి. ఇంకా మళ్ళీ ఇక్కడ దీని పక్క బ్లాక్ ఒక బ్లాక్ని వదిలేసి ఇక్కడ 1 2 3 4 5 6 అండ్ ఇలా వచ్చాక ఒక బ్లాక్ని అయితే ఇక్కడ మైన్ చేయండి. ఒక బ్లాక్ని అయితే ఇలా మైన్ చేశాక ఈ రెడ్ స్టోన్ అయితే ఇలా పెట్టండి మొత్తం.
టోటల్ ఇటు సైడ్కి అయితే రావాలి. అండ్ ఇక్కడ కూడా ఈ రెడ్ స్టోన్ దేనికంటే డిస్పెన్సర్స్కి పవర్ రావడానికి డిస్పెన్సర్స్. సో గైస్, ఈ డిస్పెన్సర్స్ని మీరు ఎలా అంటే అలా ప్లేస్ చేయకూడదు. ఓన్లీ ఇలా పైనకి చూసి అయితేనే ప్లేస్ చేయండి. ఇలా ఈ హోల్ అనేది పైనకి ఉండాలి. ఈ హోల్ అనేది పైనకి ఉండాలి. వన్స్ ఇలా మొత్తం మీరైతే కంప్లీట్ చేశాకైతే ఇప్పుడైతే మీకు ఒక స్టేర్ కేస్ కాదు, స్టేర్స్ కావాలి. చేసేసుకుందాం. జస్ట్ 4 స్టేర్స్ అంతే. క్రౌచ్ అవ్వండి గైస్. ఫస్ట్ అయితే మీరు క్రౌచ్ అయ్యి ఇలా ప్లేస్ చేయండి. అండ్ దాని తర్వాత ఇలా బ్లాక్ని ప్లేస్ చేయండి. నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేయండి. డిస్పెన్సర్స్కి అటు సైడ్కి ఇప్పుడు గైస్ నైట్ అవుతుంది, బట్ మనకైతే ఇప్పుడే కాదు టైం. ఓకే, ఒక చెస్ట్ని అయితే తీసుకోండి. ఏంటి తెలియదా? యా, ఇలా ఒక డబల్ చెస్ట్ని అయితే ప్లేస్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే స్లీప్ వేసేస్తా. ఎస్ గైస్, ఇలా ఒక డబల్ చెస్ట్ని అయితే ప్లేస్ చేయండి. అండ్ గైస్, నేనైతే ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. బికాజ్ మనకు ఇది మాత్రమే కాదు, ఇంకా హాపర్స్ కూడా కావాలి. 4 హాపర్స్. చాలా అయితే మర్చిపోయాను గైస్ ఇది. బికాజ్ నేను ఇది ఎప్పుడో లాస్ట్ వరల్డ్లో చాలా ముందైతే చేశాను, మర్చిపోయా. ఓకే, 4 హాపర్స్కి 4 చెస్ట్లు. ఇప్పుడు 4 హాపర్స్ కోసం 4 చెస్ట్ ప్లస్ ఐరన్. గాయస్, ఐరన్ సరిపోదో చూడాలి. ఎస్ గాయస్, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా 18 ఐరన్ ఉందిలేండి గాయస్. మైనింగ్ అయితే చాలా అంటే చాలా చేశాను గాయస్. నాకు చాలా అంటే చాలా గ్రావెల్ ఇంకా కాబుల్ స్టోన్ అయితే దొరికింది. అండ్ నాకు స్కెలిటన్ స్పానర్ అయితే అలాగే దొరికింది, ఇంకా మాబ్ స్పానర్ కూడా. బట్ స్పైడర్ది మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉంది. మీకు చూపిస్తాను గైస్ ఇదే వీడియోలో. నేను సీడ్ రివీల్ చేసినప్పుడైతే పాకెట్ ఎడిషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లోకి అయితే వెళ్ళండి. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇక్కడ డర్ట్ ప్లేస్ చేయండి, 4 బ్లాక్స్. గైస్, ఇలా ప్లేస్ చేయండి. సో గైస్, ఎస్ గైస్ కరెక్టే. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఈ హాపర్ అనేది చెస్ట్ వైపు చూస్తూ ప్లేస్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ మిగతా 3 హాపర్స్ అనేటివి ఇలా కనెక్ట్ చేయండి. అండ్ వన్స్ ఇలా కనెక్ట్ చేశాక ఇక్కడ ఒక ఇన్ఫినైట్ వాటర్ సోర్స్ అయితే తయారు చేసుకోండి గైస్. మీకు చాలా ఈజీ ఇది. జస్ట్ ఇలా 3 బ్లాక్స్ మైన్ చేసి ఇటు సైడ్ ఒక బ్లాక్, ఇటు సైడ్ ఒక వాటర్ బకెట్, ఇంకొక వాటర్ బకెట్, ఇంకొక వాటర్ బకెట్, 6 బకెట్స్ కూడా తీసేసుకుందాం. అండ్ ఈ పిస్టన్స్ కూడా. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ ఒక వాటర్ బకెట్. అండ్ ఇప్పుడు ఇది అన్లిమిటెడ్ 2 బకెట్స్. సో ఈ ఒక్కొక్క స్టేర్లో వాటర్ అనేది అయితే ప్లేస్ చేయండి. ఇలా 4 బ్లాక్స్లో ప్లేస్ చేశాక చాలా సింపుల్. ఈ వాటర్ ప్లేస్ చేస్తారు కాబట్టి దీని లోపల
నార్మల్ బకెట్స్ అయితే ప్లేస్ చేయండి. సో గైస్ ఇవైతే మళ్ళీ తీసేయడానికి కాదు, ఇవైతే పర్మనెంట్గా ప్లేస్ చేసేయాలి. అండ్ ఇలా 4 బకెట్స్. అండ్ దీని తర్వాత మీరైతే ఇంకొక 4 బకెట్స్ అయితే ఫిల్ చేసుకోండి. ఇంకొక 4 బకెట్స్ అయితే ఫిల్ చేసుకొని వీటిల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే ప్లేస్ చేయండి. దీంట్లో వాటర్ బకెట్స్ ఉండాలి. వాటర్ లేని దగ్గర వాటర్ ఉన్నది పెట్టాలి, వాటర్ ఉన్న దగ్గర వాటర్ లేనిది పెట్టాలి. అప్పుడైతేనే ఫామ్ వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే ఒకసారి లివర్ ఆన్ చేసి చెక్ చేయండి. ఎస్ గైస్, ఇలా వాటర్ ఇటు సైడ్కి ట్రావెల్ అవుతూ ఉండాలి. ఎస్, సక్సెస్. ఇప్పుడైతే జస్ట్ దీన్ని అయితే ఆఫ్ చేయండి, బికాస్ సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఇప్పుడైతే చాలా సింపుల్, షుగర్ కేన్ అయితే వెతికి తీసుకొని రావాలి. వెతకడం అయితే అవసరం లేదు గైస్, బికాస్ నేనైతే కాస్త షుగర్ కేన్ అయితే చాలా వరకు అయితే ప్లాన్ చేశాను. వాటర్ దగ్గర అయితే తీసుకొని వచ్చేస్తాను. అండ్ మైనింగ్ చేయడం వల్ల అయితే నా ఎక్స్పీ కూడా చాలా పెరిగింది. ఎస్ గైస్, ఇక్కడే నేనైతే శాండ్ అయితే మొత్తం కలెక్ట్ చేసుకున్నా. గైస్ మనకైతే జస్ట్ 4 కావాలి, జస్ట్ 4 షుగర్ కేన్. ఇది షుగర్ కేన్ అనేది అయితే చాలా అంటే చాలా స్పీడ్గా పెరుగుతుంది గైస్. అండ్ నాకు కాస్త గ్లాస్ ఎక్కడ? ఎస్ గైస్, జస్ట్ 18, బట్ మనకు సరిపోతుంది బికాజ్ మనకు కావాల్సింది గ్లాస్ పెన్స్. ఎస్ గైస్, సో గైస్ నాకు తెలిసినంత వరకు అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మన బేస్ అయితే ప్లాన్ చేస్తాను, లేదంటే విలేజర్ ట్రేడింగ్ హాల్. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే ప్లాన్ చేద్దాం గైస్. సో గైస్ ఇప్పుడైతే ఇలా దీనిపైన ఇవైతే ప్లేస్ చేయండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే పిస్టన్స్, ఇక్కడైతే పిస్టన్స్ ప్లేస్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కాబుల్ స్టోన్, ఇలా అయితే ప్లేస్ చేయండి. ఇప్పుడు దీని యొక్క రూఫ్ ఇది ఏం చేస్తుందంటే మీ యొక్క షుగర్ కేన్ అనేది టోటల్ ఇంకా హైట్ పెరగకుండా చేస్తుంది. ఇలా కంప్లీట్ అయ్యాక మీరు ఇలా ఈ డర్ట్ పైన అయితే మీరు షుగర్ కేన్ అయితే ప్లేస్ చేయండి. ఇప్పుడు మీరు క్రౌచ్ అయ్యి హాపర్స్ పైన ఈ గ్లాస్ పెన్స్ అయితే ప్లేస్ చేయండి. వన్స్ ఇలా కంప్లీట్ అయ్యాక మీరైతే ఇప్పుడు మీ యొక్క ఇదేమంటారు, మీ యొక్క పిస్టన్స్కి అయితే పవర్ ఇవ్వాలి. పిస్టన్స్ అయితే పవర్ ఇవ్వాలి. దానికి చాలా సింపుల్, ఇలా ఒక రెడ్స్టోన్ టార్చ్ని అయితే ప్లేస్ చేయండి. మళ్ళీ దానిపైన ఒక కాబుల్ స్టోన్ బ్లాక్, మళ్ళీ దానిపైన ఇంకొక రెడ్స్టోన్ టార్చ్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక రెడ్ బ్లాక్, ఇప్పుడు ఇంకొక రెడ్స్టోన్ టార్చ్. ఇప్పుడైతే చాలా సింపుల్, ఇటు సైడ్కి అయితే ఇలా బ్లాక్స్ అయితే వేసుకోండి పిస్టన్స్కి.
ఇప్పుడు ఈ రెడ్ స్టోన్తో కనెక్షన్ ఇచ్చేయండి. ఇప్పుడైతే మీ ఒక పిస్టన్స్ ఈ కార్నర్ది అయితే లేదు. ఇప్పుడు మీ పిస్టన్స్ది కూడా రెడీ. అండ్ చాలా సింపుల్. కిందికి వచ్చేసాక అయితే సో గైస్ దీన్ని ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఈ లివర్ని ఆన్ చేయాలంతే. ఆటోమేటిక్గా మీకైతే షుగర్ కేన్ వస్తుంది. చూసారు కదా గైస్, ఇప్పుడే కదా పెట్టింది, అప్పుడే. సో గైస్ మీకైతే వెంటనే వస్తూ ఉంటుంది. బట్ ఇది వచ్చేసి 444 అలా యాడ్ అవుతూ వస్తుంది. సో గైస్ ఇక్కడైతే నాకు ఇదైతే నచ్చలేదు. దీన్ని అయితే తీసేద్దాం. ఓకే, ఓకే. ఇప్పుడైతే ఇక్కడ కాబుల్ స్టోన్. సో గైస్ ఇదైతే ఓన్లీ టెంపరీకి మాత్రమే. అండ్ మన బేస్ కట్టాక అయితే మళ్ళీ అన్నీ చేంజ్ చేసేద్దాం. అండ్ సో గైస్ నేనైతే ఇప్పుడు మీకైతే అది చూపిస్తాను గైస్. సో గైస్ మీరైతే దాన్ని జస్ట్ ఆన్లో పెట్టేసేయండి, మీకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నైట్ అవ్వబోతుంది. సో గైస్ మీకైతే ఇప్పుడైతే ఆ స్పానర్స్ అయితే చూపిస్తాను. సో గైస్ ఒకటైతే ఆ స్కెలిటన్ స్పానరు ఏదో అయితే నాకు తెలీదు, బికాజ్ వాటి నుంచి అయితే స్కెలిటన్స్ కూడా వస్తున్నాయి. ఐ మీన్ అక్కడ నేను వెళ్ళినప్పుడు అయితే అన్ని స్కెలిటన్సే ఉన్నాయి, జాంబీస్ లేవు. స్లో చూద్దాం. సో గైస్ నేను చెప్పిన స్పానర్ వచ్చేసి అయితే ఒకటి వచ్చేసి ఇక్కడ గైస్ స్పైడర్ది. ఇదైతే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి గైస్ ఇక్కడ. ఇంకా వీటి యొక్క చెస్ట్లు కూడా నేను ఓపెన్ చేయలేదు. చేశాను చేయలేదు ఏమో తెలియదు గైస్. బట్ ఈ స్కెలిటన్వి ఇవైతే నేను ఓపెన్ చేయలేదు. ఓకే, కమాన్ వాటిని వదిలేండి గైస్. ఓ గైస్ మ్యూజిక్ డిస్క్ అండ్ ఒక బ్రెడ్ అండ్ అంత చెత్తే. సో గైస్ స్ట్రింగ్స్ వచ్చాయి, బట్ ఇప్పుడు మనకు అవసరం లేవు. షిట్ గైస్, ఒక స్పైడర్ పోతే ఇంకొక స్పైడర్. ఎస్ గైస్ నైట్ అయిపోయింది. ఎస్ గైస్ అక్కడ విలేజర్ని అయితే కొట్టేస్తున్నాను, కిందే అనుకుంటా. ఎస్ గైస్ ఇంకొక స్పానర్ వచ్చేసి అయితే ఒక కేవ్ గైస్. అదైతే ఇంకొకటి వచ్చేసి అయితే నా మైనింగ్ ఏరియాలో అయితే దొరికింది. ఆ కేవ్ వచ్చేసి ఇక్కడనే ఉండాలి. ఎస్ గైస్ ఇదే. సో గైస్ ఇదైతే నాకు చాలా ఈజీగా దొరికింది. ఇదైతే ఫస్ట్లో అయితే ఇదైతే నేను కాస్త అయితే పెట్టుకున్నాను. అండ్ నాకైతే ఇక్కడ కాస్త ఐరన్ కూడా దొరికింది. అండ్ ఒక స్క్వాడ్ తెచ్చుకుంటే బెస్ట్ అనిపించేది. సో ఇలా వచ్చాను. ఇక్కడైతే నాకు ఒక స్పానర్, మాప్ స్పానర్ ఇదైతే నార్మల్. అండ్ ఈ చెస్ట్లో ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ గైస్ అండ్ 8 వీట్, గన్ పౌడర్, రూటీన్ ఫ్లెష్. సో గైస్ మ్యూజిక్ డిస్క్లో అయితే చాలా దొరికేసాయి ఇప్పుడు ఇప్పటికే. గాయస్ ఇది ఎన్చాంటింగ్ బుక్ ఉంది గాయస్, లక్ ఆఫ్ ద సీడ్ 2. ఓకే గాయస్ బాగానే ఉంటుంది. అండ్ పంకిన్ సీడ్స్ గాయస్ నా దగ్గర అయితే లేదు, సో మనకు అవసరమే. దాట్స్ ఇట్ గాయస్. ఇక్కడైతే ఏం లేదు ఇంకా. సో గాయస్ ఇంకొకటి అయితే నేను దాని లోపలికి వెళ్ళైతే చూపించలేను, బికాజ్ నేనైతే టార్చెస్ అయితే ఇప్పుడే ప్లేస్ చేయాలనుకోవట్లేదు వాటికి. లేదంటే ఇప్పుడే ప్లేస్ చేసేద్దాం. ఓకే ట్రై చేస్తాను గైస్ నేనైతే, బికాజ్ మళ్ళీ దెత్తాయనంటే నా పని అయిపోతుంది. ముందే చాలా అంటే చాలా దూరం వెళ్ళాలి.
లేదంటే అక్కడనే రెస్పాండ్ పాయింట్ అయితే పెట్టేసుకుంటానులే గాయస్. సో మళ్ళీ కిందికి వెళ్ళకైతే కలుస్తాను గాయస్. సో ఎస్ గాయస్, మళ్ళీ వచ్చేసాం. సో ఇక్కడే గాయస్ మనకు డైమండ్స్ దొరికింది. ఇంకా నాకు చాలా అంటే చాలా డైమండ్స్ అయితే దొరికాయి గాయస్. వాటి యొక్క కోఆర్డినేట్స్ అయితే మీకు ఇప్పుడే చెప్పలేను, తర్వాత మీకు చెప్తాను. సో గాయస్, ఇట్ సైడ్ కార్నర్కి వచ్చి మైనింగ్ అయితే చేద్దాం అనుకున్నా. సో వీటి యొక్క డైమండ్స్ అయితే చూడండి గాయస్, ఇదే. బికాజ్ ఇవైతే ఎలాగైనా మీరు చూడాల్సినటివే. ఇక్కడ ఇంకా కొన్ని డైమండ్స్ అయితే దొరికాయి. అండ్ ఇట్ సైడ్ అయితే ఇంకా మైనింగ్ చేయనట్టున్నాను గైస్, ఇట్ సైడ్ అయితే. సో ఈ డైమండ్స్ అయితే దొరికేసాయి. అండ్ ఇట్ సైడ్ అయితే ఇంకా చేయలేదు. అండ్ దాని తర్వాత అక్కడ సైడ్ అయితే ఉన్నాయి, వాటిని అయితే నేను ఇప్పుడు చూపించలేదు, బికాజ్ చూపించలేను. చాలా అంటే చాలా దూరం వెళ్ళాలి వాటికి, ఎందుకంటే అంత మైనింగ్ చేశాను. అండ్ ఇట్ సైడే గైస్. సో గైస్, ఒక రెస్పాండ్ పాయింట్ ఇంకా టార్చెస్ అయితే చేతిలో పెట్టుకుందాం. షిట్ గైస్, మన దగ్గర కోల్ లేదు. కోల్ తీసుకుందాం. కోల్ మైనింగ్ ఏరియాలోనే ఉండొచ్చు, ఎక్కడో ఒక దగ్గర. యా, 4 టార్చెస్ వస్తాయి. టార్చెస్ ఉన్నాయి గైస్, అనవసరంగా ఇక్కడికి వచ్చా. ఇదంతా గ్రావెల్ గైస్. నాకు గ్రావెల్ అయితే చాలా అంటే చాలా దొరికింది. నాకు గ్రావెల్ అయితే చాలా అంటే చాలా దొరికింది గైస్. ఇంకా కాబుల్ స్టోన్ కూడా. గైస్ నాకైతే దొరికింది ఎక్కడో. ఎస్ గైస్, ఇక్కడే. సో గైస్, క్రీపర్. షిట్ గాయ్స్, షిట్ గాయ్స్, స్పానర్ పోయింది. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల స్పానర్ని అయితే పొడగొట్టుకున్నాను గాయస్ నేను. మంచి స్పానరే పోయింది గాయస్. దీంట్లో అయితే ఐరన్ గాయస్. నేమ్ ట్యాగ్ అయితే దొరికింది గాయస్, అదృష్టం. బికాజ్ నాకైతే ఇది ఫస్ట్ నేమ్ ట్యాగ్ గాయస్. బట్ నా బ్యాడ్ లక్ ఈరోజైతే సంథింగ్ ఏదో పోయినది అలా అయిపోయింది. అనవసరంగా ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది గాయస్ నాకైతే. తర్వాత నా రావాల్సింది. స్పానర్ అయితే ఉండేది. గాయస్ ఇక్కడ రెడ్ స్టోన్ ఉంది. ఐరన్ పికెక్స్ ఉందా? యా. సో గాయస్, మీరైతే రెడ్ స్టోన్ దొరికితే మాత్రం తీసుకోండి గాయస్, బికాస్ మీకైతే ఫ్యూచర్లో చాలా అంటే చాలా ఎక్కువ యూజ్ ఉంటుంది దీంతో. మీరు ఏదైనా ఆటోమేటిక్ మిషన్స్ చేసుకోవాలనుకున్నా కానీ మీకైతే దీంతో యూజ్ ఉంటుంది చాలా వరకు. నేనైతే నా దగ్గర అయితే రెడ్ స్టోన్ అయితే చాలా అంటే చాలా కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఇంకా చాలా ఉంది కూడా గాయస్. ఎలా వెళ్ళేది? మర్చిపోయాను గాయస్ అసలు ఎలా వెళ్ళాలో. ఎస్ గాయస్, దొరికింది ఇక్కడే. సో గాయస్, ఇప్పుడు అనవసరంగా వచ్చినాం అనిపిస్తుంది నాకైతే, బికాజ్ ఆ క్రీపర్ గాయస్, వేస్ట్ క్రీపర్. అసలు మైన్క్రాఫ్ట్లో నచ్చనివి అదొక్కటే నాకు. ఇంకా రెయిన్ కూడా. చూసారు కదా గాయస్ ఎంత మైనింగ్, ఎంత ఫ్రంట్కి వచ్చేసాను. ఇదే గాయస్ నా మైనింగ్ ఏరియా ఇప్పటికైతే.
ఇంకా ఇటు సైడ్ కూడా మైనింగ్ చేశాను గైస్, చాలా అంటే చాలా. ఎందుకంటే గైస్ ఇంకా చాలా సైడ్స్ నాకు దీని నుంచి అయితే కాస్త అయితే ఐరన్ అయితే దొరికింది. ఇంకా చాలా అంటే చాలా రెడ్ స్టోన్ కూడా. రెడ్ స్టోన్ అయితే చాలా ఎక్కువ వస్తుంది గైస్, బికాజ్ మీరు ఒక్క ఊరు దొరికితే నియర్లీ 9 or 8 అయితే వస్తుంది రెడ్ స్టోన్ అయితే. సో మీకైతే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. సో గైస్ ఒకవేళ మీకు రొటీన్ ఫ్లెష్ దొరికితే మాత్రం వేస్ట్ చేసుకోకండి, బికాజ్ దాంతో కూడా మీరు విలేజెస్తో అయితే ట్రేడ్ చేయొచ్చు. బట్ దానికి మీరు ల్యాక్టన్ కాకుండా వేరేదైతే ఏదో పెట్టాలి, దాంతో కూడా మీరు ట్రేడ్ అయితే చేయొచ్చు. అండ్ గాయస్ నాకైతే బీట్రూట్ ఇవైతే దొరికాయి, కానీ నాకు క్యారెట్ అయితే దొరకలేదు. ఇంకా వాటి కోసం అయితే వెయిటింగ్. పంప్కిన్ సీడ్స్ని అయితే నాటేస్తాను గాయస్ ఇప్పుడే. గాయస్ ఒక ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ గాయస్ నాకైతే ఇప్పుడు. ఇంకా లక్ ఆఫ్ ద సీతో ఫిషింగ్ అయితే చేస్తాను గాయస్ నేనైతే ఖచ్చితంగా. బికాజ్ లక్ ఆఫ్ ద సీ ఉంటే మనకు ఏంటంటే లక్ ఆఫ్ ద సీతో చేస్తే ఏమంటారు గాయస్ దీన్ని, చాలా రేర్ ఐటమ్స్ అయితే వస్తాయి మనకు. అంటే మరీ అంత రేర్ ఐటమ్స్ అయితే కాదు గాయస్, జస్ట్ నేమ్ ట్యాగ్స్, ఎన్చాంటింగ్ బుక్స్ ఇలాంటివి అయితే చాలా ఎక్కువ వస్తాయి. బట్ గాయస్ డిసప్పాయింటెడ్, బికాజ్ ఒకటి అయితే పోయింది మనకు. పంపుకిన్ ఎక్కడ వేయాలి? ఇక్కడ 2 3 గాయస్. వీట్ చూసారు కదా ఎంత పెరుగుతుందో. ఓకే, తర్వాత అయితే కట్ చేసుకుంటాను గాయస్ నేనైతే, ఇప్పుడైతే కాదు. సో గాయస్ ఇప్పుడైతే షుగర్ కేన్ ఫామ్ అయితే చూద్దాం. దాని దగ్గరికి వెళ్ళాకైతే సౌండ్ అయితే ఆఫ్ చేసి పెడతాను, బికాజ్ చెవులు అయితే పోతాయి దాంట్లో. సో చూడండి గైస్ మన షుగర్ కేన్ ఫామ్. ఇదైతే జస్ట్ టెంపరీ మాత్రమే, ఫ్యూచర్లో అయితే మొత్తం మార్చేస్తాను. సో చూసారు కదా గైస్ షుగర్ కేన్ ఫామ్ ఎంత స్పీడ్ ఉందో. మోర్ దెన్ 2 stacks అయితే ఇచ్చేసింది అప్పుడే. ఇది మన షుగర్ కేన్ ఫామ్ అంటే. ఇదైతే నేను చాలాసార్లు చేశాను, కానీ కొన్ని ఐటమ్స్ అయితే మర్చిపోయాను. సో గైస్ మీకైతే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా లేట్గా రాబోతుంది, ఎందుకంటే చాలా పెద్ద పనే. ఎందుకంటే ఈ ల్యాండ్ అంతా ఫ్లాట్ చేయాలి, ఈ విలేజ్ని అయితే తీసేస్తాను గైస్. చూసారు కదా కాస్త కొన్ని ఇళ్ళు అయితే తీసేస్తాను కూడా ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే బేస్ అన్న వస్తుంది, లేదంటే విలేజర్ ట్రేడింగ్ హాల్ అన్న వస్తుంది గైస్, అదైతే ఖచ్చితం. సో చెప్పండి మన షుగర్ కేన్ ఫామ్ ఎలా ఉందో. సో టిల్ దట్ బై గైస్.